నమస్తే అండి. జయరామకృష్ణ. ఫిబ్రవరి 5వ తారీఖు. నేటి సద్భావన. వైఫల్యం అనేది బాహ్యమైనది కాదు, అంతర్గతంగా సక్రమంగా లేకపోవడమే దానికి కారణం అంటున్నారు. సో మనకి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన అంతరంగంలో భావాలు సరిగా లేనప్పుడే అనమాట ఆ ఫెయిల్యూర్స్ వచ్చేస్తుంటాయి. బాహ్య జీవితం వల్ల కాదు ఫెయిల్యూర్స్ వచ్చేది, మనకి అంతరంగంలో మనం సరిగా లేకపోవడం వల్ల బాహ్యంలో సరిగా ఉండకుండా ఉంటాం, అంతే కదా. కాబట్టి లోపల మనకి బాధగా ఉందనుకోండి, మనం బయటకు బాధగానే కనిపిస్తాం, అంతే కదా. లోపల చాలా సంతోషంగా ఉన్నామనుకోండి, బయట అంత ప్రపంచమంతా మనకు సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి ఏమంటున్నారు వీళ్ళు నేటి సద్భావనలో, వైఫల్యం అనేది బాహ్యమైనది కాదు, లోపల నువ్వు వైఫల్యం చెందావు, లోపల నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు అనమాట. అంతరంగంలో నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు కాబట్టి నీకు బాహ్య జీవితంలో కూడా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఏ జీవితం చాలా ముఖ్యమైనదని మనం అనుకోవాలి అంటే అంతరంగిక జీవితమే చాలా ముఖ్యమైనది. అంతర్గతంగా సక్రమంగా లేకపోవడమే దానికి కారణం అంటున్నారు. కాబట్టి ఫస్ట్ మనం ఇప్పుడు అందరంతే, మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకుంటున్నాము, కొంచెం ఛార్జింగ్ అయిపోతూనే పెట్టేసుకుంటున్నాము. కానీ మన మైండ్కి ఏమైనా ఛార్జ్ చేసుకుంటున్నామా? మనము ఏమీ చేసుకోవట్లేదు. ఒక చిన్న స్టోరీ ఇక్కడైతే ఈశ్వరానంద మహారాజ్ గారు చెప్పింది, 2 లైన్ల స్టోరీ ఒకటి చెప్తున్నాను. ఏంటంటే ఒక బాబు ఉన్నాడు, ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు రోజంతా ఆడుకుంటూ ఉన్నాడంట. అసలు ఫుడ్ ఏమీ తీసుకోలేదు. అయితే ఏమైంది, ఆ బాబుకి కడుపు నొప్పి వచ్చింది. సరే ఏమైందో సీరియస్ అయిపోయిందంట. సరే అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ అంతా పరిశీలించి రకరకాల టెస్టులు చేసి, వీళ్ళు బాగా ధనవంతులు అనమాట, అందుకని అన్ని రకరకాల టెస్టులు చేయించారు. ఏమీ లోపం లేదండి, పొద్దునుంచి ఏమి తినకుండా ఆడుకుంటున్నాడు, ముందు ఆహారం ఇవ్వండి, ఆ అబ్బాయికి సరైన ఆహారం ఇవ్వండి అని చెప్పారంట. ఆహారం ఇవ్వగానే సెట్ అయిపోయాడు. తర్వాత ఏమైందంట, నెక్స్ట్ రోజు ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి హెడేక్ వచ్చిందంట, తలనొప్పి వచ్చినప్పుడు ఏమైంది, ఆ అబ్బాయి అప్పుడేం చెప్పాడంట, నిన్న నా కడుపుకి ఆహారం ఇవ్వలేదు కాబట్టి నాకు కడుపు నొప్పి వచ్చింది, నువ్వు నీ మైండ్కి నువ్వు ఆహారం ఇవ్వడం లేదు కాబట్టి నీకు హెడేక్ వచ్చి ఉంటుంది నాన్న, నీ మైండ్కి ఏం ఆహారం ఇస్తావో ఇచ్చేసేయి అని చెప్పాడు. అంతే కరెక్టే కదా. సో మైండ్కి మనం ఎప్పుడైతే మంచి ఆలోచనలు అనేటువంటి ఆహారం ఇవ్వకుండా ఉంటామో, మంచి పుస్తకాలని చదవకుండా ఉంటామో, మంచి గురువాక్యాలని వినకుండా ఉంటామో, అప్పుడు మనకు లోపల నుంచి కోపతాపాలు, యాంగ్జైటీలు, డిప్రెషన్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట, తలనొప్పులు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి రోజు ఇస్తున్నామా లేదా? మీరు సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడంతా గుర్తుపెట్టుకోండి, ఏమని, నా మైండ్కి నేను ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి మనం చెప్తూనే ఉన్నాం. పుస్తకాలు చదవండి, మీకు పుస్తకాలు కొనలేకపోతే కూడా మనం పేజెస్ పోస్ట్ చేస్తున్నాం కదా, రకరకాల పేజెస్, వాటిని చదువుకోండి చాలు. కాబట్టి అట్లా చేద్దాము. కాబట్టి సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడంతా నేను ఈరోజు నేను ఛార్జ్ చేసుకున్నానా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. మైండ్కి ఛార్జింగ్ ఇచ్చానా లేదా అంటే ఒక మంచి పుస్తకం చదవడం అవన్నీ అనమాట, అవన్నీ చేస్తున్నానా లేదా అనేది చూసుకోండి. లేదు ఏది నచ్చలేదు, ఒక మంచి స్తోత్రాన్ని పెట్టుకుని వినండి, లలితా సహస్రనామమో మీ ఇష్టం, విష్ణు సహస్రనామం ఏదైనా సరే, మీకు నచ్చిన స్తోత్రాన్ని పెట్టుకుని కాసేపు వినండి, ఒక అరగంట. మీకు ఏదైనా బాధగా అనిపించినా, కోపమో ఇంకోటో ఏదొచ్చినా సరే ఒక అరగంట సేపు అలా వింటూ కూర్చోండి. మీకు నచ్చిన డివోషనల్ సాంగ్స్ అయిపోతుంది. చాలామంది చేస్తారు, వంటింట్లో కూడా సాంగ్స్ వినుకుంటూ వంట చేస్తామండి మేము అని చెప్తుంటారు, మంచి విషయమే. అలా అప్పుడు ప్రసాదంగా మారుతుంది కదా మన వంట కూడా. కాబట్టి ఈరోజు పాఠం ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రాథమికంగా మనం ఆత్మస్వరూపులము, మన నిజమైన సారం దివ్యత్వం. కాబట్టి మనం ఎప్పుడూ ఆత్మస్వరూపులమే, మనం భగవంతుని స్వరూపులమే, మనం పాపాత్ములం కాదు, మనం అమృతస్య పుత్రాహ అని చెప్తూనే ఉన్నాం కదా. మీరంతా అమృతం తాగినటువంటి పుత్రులు అని వివేకానంద స్వామి ఎప్పుడు చెప్తారంట. ఎవరిని కూడా పాపి అని సంబోధించకండి, అది చాలా మహాపాపం అని చెప్తారనమాట. కాబట్టి అందరిలో దివ్యత్వం ఉంది, ఆ దివ్యత్వాన్ని వాళ్ళకి పరిచయం చేయాలి. అందుకే కదా నేను సెపరేట్గా ఎవరైనా రావట్లేదు క్లాసెస్కి అంటే వాళ్ళకి సెపరేట్గా మెసేజెస్ పెట్టి ఏమ్మా ఎలా ఉన్నారు వస్తూ ఉండండి, అప్పుడప్పుడు వింటూ ఉండండి, గ్రూప్లో పోస్ట్ చేసేవి అని చెప్తూ ఉంటాను. నాకేం అవసరం చెప్పండి. ఎందుకు చెప్తాము అంటే కొంచెం మెల్లమెల్లగా వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని పరిచయం చేయడానికి. తర్వాత చెప్తారు, అమ్మ నేను క్లాస్కి వచ్చాక చాలా హ్యాపీగా అనిపించిందమ్మా, మంచి పని చేశారు మీరు, నాకు గుర్తు చేసి వస్తాను, నేను రెగ్యులర్గా వస్తాను అంటారు. మళ్ళీ మధ్యలో డౌన్ఫాల్ అయిపోతుంటారు, అయినా పర్వాలేదు, మళ్ళీ లేవాలి, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, ప్రాథమికంగా మనం ఆత్మస్వరూపులము, మన నిజమైన సారం దివ్యత్వం.
మనము అసలు మనకి ఎప్పుడు హ్యాపీనెస్, బాగా హ్యాపీగా ఉంటాం చెప్పండి? మన మీద మనం ఆధారపడినప్పుడే చాలా హ్యాపీగా ఉంటాము. మన మీద మనం ఆధారపడడం అంటే మనలో ఉన్నటువంటి అంతరాత్మ మీద, భగవంతుని మీద ఆధారపడినప్పుడే. మనం బయట వ్యక్తుల మీదనో, వస్తువుల మీదనో, పరిస్థితుల మీదనో ఆధారపడినప్పుడు మనం హ్యాపీగా ఉండమండి. ఒకవేళ ఉన్నా కూడా కొంచెం సేపే, అది టెంపరీ హ్యాపీనెస్ అనమాట. కాబట్టి పర్మనెంట్గా నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు దివ్యమైన స్వరూపానివి, నువ్వు దివ్యమైన ఆత్మవి అని తెలుసుకోవాలని చెప్తున్నారనమాట. దానిని మర్చిపోవటమే గొప్ప వైఫల్యం. వైఫల్యం అంటే ఫెయిల్యూరు. దాన్ని మర్చిపోతున్నాం మనము. ఇప్పుడు నేను సత్సంగం చెప్తున్నాను అంటే నేనేదో గ్రేట్ అని అనుకోకూడదు అనమాట. నేను కాదు గ్రేట్, మీరు వింటున్నారు కదా, మీరు కూడా గ్రేటే అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆ గ్రేట్నెస్ ఉంది. అవును కదా, మేము కూడా ఒక 2 వాక్యాలైనా భగవంతుని గురించి రాయాలి. ఇప్పుడు రూపం ముందుకు వచ్చింది, అలా ఒక్కొక్కరు ముందుకు రావాలన్నమాట. రాయటానికో లేకపోతే చెప్పటానికో గ్రూప్లో పోస్ట్ చేయండి, ఏం పర్వాలేదు. మొన్న అరుణ గారు పోస్ట్ చేశారు కదా, అమ్మ ఇలా భగవంతునితో మాట్లాడుకోండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే. అట్లా మీకు ఏదనిపిస్తే అది పోస్ట్ చేయడానికి వాయిస్ మెసేజ్ ఎలా పెట్టాలి ఇంట్లో వాళ్ళతో నేర్చుకొని పెడుతూ ఉండండి, ఏం పర్వాలేదు. గ్రూప్ ఉన్నదే అందుకు, ప్రాక్టికల్గా అన్నీ నేర్చుకోవడానికి మనం ఆ గ్రూప్ పెట్టామన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, పొరపాట్లు చేయడం తప్పు కాదు. ప్రతి ఒక్కరు పొరపాట్లు చేస్తాం, ఎందుకంటే మనం మనుషులమే కదా, మనమేమి చెట్లు పుట్లము కాదు కదా. కాబట్టి మనం తప్పు చేస్తాము. కానీ ఏమంటున్నారు, మంచి పనులు చేయడం కంటే పొరపాట్ల నుండే మనం ఎక్కువ నేర్చుకుంటాము. తప్పకుండా పొరపాట్లు చేస్తాము, ఎవరితోనైనా ఏదైనా మాట పడతాము, అందరు నవ్వుకునేలాగా ప్రవర్తిస్తాము, అవమానం అవుతుంది. అయినా కూడా అదంతా కూడా భగవంతుని ప్రసాదమే, మనకేదో నేర్పించటానికి ఇదంతా ఇచ్చాడు భగవంతుడు అని అర్థం చేసుకోవాలన్నమాట. పొరపాట్ల నుండి ఎక్కువగా నేర్చుకుంటాం, అంతే కదా. ఇప్పుడు రూపాకి బాగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తను అప్పుడు రకరకాల ఇబ్బందులు పడింది. తర్వాత మన గ్రూప్లో ఎంత బాగా మెసేజ్ పెట్టింది కదా, మేము ఇంట్లో అంతా హ్యాపీగా ఉన్నాము, నేను భగవంతుని నమ్మడం వల్ల ఇలా వచ్చింది, నాకు ఇలా మంచిగా ఆ ప్రాబ్లంల నుంచి చేంజ్ అయ్యాను అని పెట్టింది. తను మందులు వాడింది, బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, మందులు వాడింది. అట్ ద సేమ్ టైం మందులు 50% పనిచేస్తే ఆధ్యాత్మిక జీవితం గడపడం అనేది ఒక 50% తప్పకుండా పనిచేస్తుంది అనమాట. అందుకే మీరు టాబ్లెట్ వేసుకునేటప్పుడు కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకి తాకించి, గురువులు ఉంటే గురువుల పాదాలకు తాకించి మీరు ఆ ట్యాబ్లెట్ని స్వీకరించారనుకోండి. బీకే శివాని దీది కూడా ఇదే చెప్పారు, ఒక ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ఒక అమృతం మింగుతున్నామేమో మనము, మనకు సొల్యూషన్ వస్తుంది అనే ఉద్దేశంతో వేసుకున్నారనుకోండి, హెల్త్ అసలు ఎంత చక్కగా క్యూర్ అవుతుందంటే అంత బాగా క్యూర్ అవుతుందన్నమాట. అట్లా చేద్దాం మనం, సరేనా. కాబట్టి ఏమంటున్నారు, పొరపాట్ల నుండే మనం ఎక్కువగా నేర్చుకుంటాము. తప్పు చేయడం దురదృష్టం కాదు, కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించడమే మిక్కిలి దురదృష్టకరము. ఎప్పుడు తప్పులు చేస్తాం మనం, చిన్న వయసులో చేసి ఉంటాము, కొంచెం పెద్ద వయసు వచ్చినాక వేరే తప్పులు చేస్తాము. కానీ దాన్నే అనుకుంటూ ఇంక నేను దేనికి పనికిరాను అని నిర్ణయం తీసేసుకొని అలా లోపలే ఉండిపోయి ఎవరితో కలవకుండా అలా ఉండకూడదు అనమాట. సరే తప్పు చేశాను, నువ్వు వెళ్ళి అందరికీ చెప్పొద్దు, అందరికి చెప్తే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేరు. కాబట్టి వెళ్ళి భగవంతుని ముందు చెప్పేసుకో. గురువులు ఉన్నారా, ఆ గురువుల దగ్గర చెప్పేసుకో. ఆ జస్ట్ భగవంతుని ఫోటో ఉంది కదా, చాలు, అక్కడ కూర్చొని చెప్పేసుకోవాలి అదంతా. నేను ఈ తప్పు చేశాను, నేను ఎందుకు చేశానో తెలీదు, నేను ఇంక నుంచి చెయ్యను ఆ తప్పు అని ఒప్పేసుకుని అప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తే ఏడ్చేసేయి. ఎవరు లేనప్పుడు, ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఒక్కోసారి అర్థం చేసుకోలేరు కాబట్టి ఎవరు లేనప్పుడు ఆ పని చేయండి. చేసిన తర్వాత ఏమంటున్నారు, దాని గురించి ఇంకా ఆలోచించద్దు, అయిపోయింది, గతం గతః, అంతే అయిపోయింది, అది వదిలేసి ఏమీ ఆలోచించకుండా ఉండాలన్నమాట. దీర్ఘ ఆలోచనను, నిరాశను వదిలిపెడితే అప్పుడు మనం నిజంగా జీవించగలము. గంటలు ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఏం ఆలోచిస్తున్నారంటే జరిగిపోయిన విషయాలన్నమాట. అయ్యో అప్పుడు ఇలా జరిగిందండి, వాళ్ళు నన్ను అప్పుడు ఈ మాట అన్నారండి, ఈ మాటకు నేను ఇంత బాధపడ్డాను. మళ్ళా బాధపడుతున్నావు కదా ఇప్పుడు కూడా తలుచుకుని, అది వదిలేసాయి. వాళ్ళు ఏదో ఆ రోజు వాళ్ళకున్న మూడ్ని బట్టి, వాళ్ళకున్న అజ్ఞానాన్ని బట్టో, నీ కర్మని బట్టో, పూర్వజన్మ దీని వల్లనో నువ్వు అనుభవించావు, అది వదిలేసాయి, అంతే అనమాట. కాబట్టి దీర్ఘకాలం ఏదైనా ఆలోచిస్తున్నాం, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు, మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనం ఏమన్నా దీర్ఘకాలం ఏమన్నా ఆలోచిస్తున్నాం ఆ విషయాల్ని. కాబట్టి ఏ రోజు ఆ పేజీలో చదివినప్పుడు నేను ఇంక నుంచి మీకు అండర్లైన్ చేసి కూడా పంపిస్తాను, ఇదే ఆలోచించండి అని. అది నచ్చిన వాళ్ళు అదే ఆలోచించండి. కాబట్టి మనం దీర్ఘకాలం ఏదైనా ఆలోచిస్తున్నాం, నిరాశగా ఉంటున్నామా, ఏమోనండి ఏమీ జరగట్లేదండి, అన్నీ నాకు తప్పులే జరుగుతున్నాయి, మా ఇంట్లో అన్ని ఇబ్బందులేనండి. ఎవరికి లేవండి, ఎవరికి లేవు ఇబ్బందులు?
ఎవరు కాకపోతే అందరం బయటికి చెప్పుకోరు, అంతవరకే. ప్రతి ఇంట్లో సమస్యలు లేని ఇల్లు ఉందా చెప్పండి? ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఎవరికి తగ్గట్టు సమస్యలు వాళ్ళకి ఇస్తారు. కాకపోతే నువ్వు ఆ సమస్యను ఎదుర్కొనే విధానం వేరే ఉంటుందన్నమాట. ఇప్పుడు సాధకులైన వాళ్ళు ఎదుర్కొనే విధానం వేరే ఉంటుంది, అంతగా సాధన చేయనటువంటి మామూలు సామాన్య భక్తులు ఎదుర్కొనే విధానం వేరే ఉంటుంది. ఒక కొండ వచ్చి మీద పడుతుందన్నా కూడా సాధకుడికి లెక్క ఉంటుంది, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడు, నాకేం సంబంధము అని ఉంటారనమాట. అట్లా కాబట్టి దీర్ఘ ఆలోచనను, నిరాశను వదిలిపెడితే అప్పుడు మనం నిజంగా జీవించగలము. లేకపోతే మనం పాస్ట్లోనే ఉన్నామనుకోండి, మనం ప్రజెంట్ జీవితం వ్యర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు పాస్ట్లోకి వెళ్ళకూడదు. పాస్ట్లోకి వెళ్తే బాధ, ఫ్యూచర్లోకి వెళ్తే యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట. అయ్యో ఏమో నిజంగా జరుగుతుందో లేదో. ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు, ప్రజెంట్ గురించి ఆలోచించద్దు. ఇప్పుడు ప్రజెంట్ పాస్ట్ గురించి ఆలోచించద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు. ప్రజెంట్లో ఉండండి. అదే చెప్తారు, ఎరుకతో ఉండండి అంటే అదే అనమాట. కాన్షియస్గా ఉండండి, ఎరుకతో ఉండండి అంటే అదే అనమాట. ఇప్పుడు జీవించండి, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అంతే. ఎంజాయ్ అంటే అదేమో వేరే ఎంజాయ్ కాదు, భగవంతునితో కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాం, అంతవరకే అనమాట. మనస్సులో కోరికలు ఉన్నప్పుడే జయాపజయాలకు స్పందిస్తాము. చాలా కోరికలు పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు జయం వస్తే ఒకలాగా సంతోషిస్తాము, అపజయం వస్తే కుంగిపోతాము. అట్లా వద్దు అని చెప్తున్నారు. పెద్ద ప్లానింగ్లు వేసుకోవద్దండి, అలా ఉండండి. ఎందుకంటే ఎట్లాగో భగవంతుడు అనుకున్నదే అవుతుంది, అంతే కదా. మనం అనుకున్న ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వదు. ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది మన గురించి, ప్రతి జీవి గురించి ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. ఆయనే చేస్తుంటాడు, అన్నీ ఆయనే నడిపిస్తుంటాడు. కాబట్టి జయాపజయాలకు స్పందిస్తాం. ఆదర్శంతో మనల్ని పరిపూర్ణంగా నింపుకుంటే మనం దేనికి చలించక స్థిరంగా ఉండగలం. కాబట్టి మనము జనవరి నెలలో చెప్పుకున్నాం, ఒక ఆదర్శం ఉండాలి ప్రతి ఒక్కరికి, భగవంతుని అర్థించాలి అని చెప్పుకున్నాం. కాబట్టి ఒక ఆదర్శం ఉందా లేదా? జనవరి మంత్ అయిపోయింది, మరి ఆదర్శం పెట్టుకున్నారా లేదా? ఫిబ్రవరిలోకి వచ్చేసాము, ఫిబ్రవరిలో వేరే కాన్సెప్ట్ నేర్పిస్తున్నారు. నెలంతా ఒకే కాన్సెప్ట్ అండి, వివిధ రకాలుగా నేర్పిస్తారనమాట. కాబట్టి మనము ఆదర్శం ఉందా లేదా చెక్ చేసుకొని ఆదర్శాన్ని మన మనసు నిండా నింపుకోవాలన్నమాట. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒప్పేసుకుని వాళ్ళకి ఇప్పుడు 365 రోజులకి నేను రికార్డింగ్స్ ఇస్తానని ఒప్పేసుకున్నాను. మాకు ఇప్పుడు ఒక 1-2 తారీఖుల్లో బంధువులు వస్తున్నారు, మా అత్తమ్మకి హెల్త్ బాగాలేకపోతే వస్తున్నారు. మరి అప్పుడు నేను ఇవ్వలేనని చెప్పకూడదు కదా, మరి ముందే వాటిని చేసేసి వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. ఎప్పుడు మన ఆదర్శం పట్ల మనకు అంత గొప్ప విలువ, అంత ప్రేమ, భగవంతుని మీద ప్రేమ ఉంటే మనం ఆ పని చేస్తాం, లేదంటే ఎక్స్క్యూజ్ చెప్పి తప్పించుకుంటాం అనమాట. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను క్లాసెస్కి వచ్చే వాళ్ళకి కానీ రాని వాళ్ళకి కానీ, నువ్వు ఎక్స్క్యూజ్ చెప్తున్నావు అంటే అది ఎవరు ఒప్పుకోరు. నాకు టైం లేదండి, నాకు ఆరోగ్యం బాగాలేదండి. ఆరోగ్యం బాగలేకపోయినా మంచం మీద పడుకొని కూడా నువ్వు భగవంతుని స్మరించవచ్చు అని చెప్తారు. అప్పుడు ఇంకా ఆరోగ్యం బాగవుతుంది కదా. స్మరించడానికి అక్కడ ఎవరు అడ్డం లేరు కదా. నువ్వు భగవంతుని నామాన్ని స్మరించు చాలు, ఆయన యొక్క దివ్య గుణాలని స్మరించు చాలు. కాబట్టి ఏది చెప్పినా ఎక్స్క్యూజే. నేను గుడికి వెళ్ళానండి అని ఒకరోజు ఇక్కడ ఎవరో చెప్పారు నాకు, నేను ఆ టైంకి గుడికి వెళ్ళానండి. నీ ఇష్టం, నువ్వు గుడికి వెళితే నిజంగా ఆనందం పొందగలిగితే ఓకే, కానీ నువ్వు సత్సంగం రావడం వల్ల ఇంకెక్కువ నీకు విషయాలు తెలుస్తాయి. అప్పుడు తర్వాత నువ్వు గుడికి వెళ్ళొచ్చు కదా, ఆ టైంలోనే వెళ్ళాలని కాదు కదా. అంటే నువ్వు నీ ఇష్టం, అది ఏదో నీకు నచ్చినట్టు చేస్తున్నావు, అంతవరకు ఒక పద్ధతి అనేది లేదనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఆదర్శంతో మనల్ని పరిపూర్ణంగా నింపుకుంటే మనం దేనికి చలించక స్థిరంగా ఉండగలుగుతాము అంటున్నారు. కాబట్టి మనకు ఆదర్శం ఇంపార్టెంట్ అన్నప్పుడు, మనకు ఒక ఫ్రెండ్ మనల్ని వదిలి వెళ్ళిపోయినా మనం పట్టించుకోమన్నమాట. ఎందుకంటే మన ఆదర్శానికి ఆ ఫ్రెండ్షిప్ మంచిది కాదనుకో, అది వదిలేస్తాము, 2 నిమిషాల్లో వదిలేస్తామన్నమాట దాన్ని. ప్రార్థన, నా హృదయాన్ని సంతోషపరచు. సో ముందుగా మనం సంతోషంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. దానిని ఆశావాహంగా దృఢమైనదిగా ఉంచు. కష్టాల గుండా, ప్రమాదాల గుండా నేను చలించని సాహసంతో పయనించాలి. కాబట్టి నాకు కష్టాలు వస్తాయని ముందే తెలుసు, ప్రమాదాలు వస్తాయని ముందే తెలుసు, కానీ నేను సాహసంతో పయనించాలి అని మనం అనుకున్నాం కదా. ఆధ్యాత్మిక జీవితం మొదలు పెడితే తప్పకుండా కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తావు అనేది ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఎంతసేపు డిప్రెస్ అయిపోతావు, ఎంతసేపు లోన్లీగా ఉంటావు, తొందరగా బయటపడతావా లేదా, అది మనకు టెస్టింగ్ అనమాట. అది ఎట్లా వస్తుంది ఆ శక్తి అంటే, రోజు నువ్వు చేసే సాధనని బట్టి శక్తి వస్తుంది అనమాట. నువ్వు భగవంతుని నమ్మేదాన్ని బట్టి, నీకున్న నాలెడ్జ్ని బట్టి, నాలెడ్జ్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనమాట, దాన్ని బట్టి నువ్వు తొందరగా తేరుకుంటావు.
నీ ప్రేమ భరిత రక్షణను, మృదువైన సంరక్షణను ఆస్వాదించడాన్ని ఎన్నడూ నన్ను కోల్పోనీయకు అంటున్నారు. భగవంతుడు తప్ప మనకు అంత ప్రేమ కురిపించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు అనమాట. అది ఒక్కటి మనం తెలుసుకున్నామంటే భగవంతునితో అంత బాగా కనెక్ట్ అవుతాం అనమాట. సో అరుణ గారు చెప్పినట్లు భగవంతుడితో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. డైలాగ్ విత్ గాడ్ అని నేర్పించేవాళ్ళం మేము చిన్నపిల్లలకి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పండి, వచ్చాక స్కూల్లో ఏం జరిగిందో భగవంతుని ముందు కూర్చొని చెప్పండి, ఇట్లా చేసేవాళ్ళము. కాబట్టి మీరు రోజంతా కష్టపడిన తర్వాత రోజులో చివరిలో ఫస్ట్ డే స్టార్టింగ్ అప్పుడు కూడా భగవంతునితో మాట్లాడండి. సో నేనున్నాను ఇప్పుడు సత్సంగం చెప్పడానికి వచ్చేటప్పుడు నేనేమంటాను అమ్మ దగ్గర, అన్నపూర్ణేశ్వరి దగ్గర, అమ్మ నేను వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇవ్వాలమ్మా, వాళ్ళు ఎన్నో పనులు మానేసుకొని వస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేలాగా నేను సత్సంగం చెప్పేలాగా చేయమ్మా, అంతా నీదే బాధ్యత అని చెప్పి వచ్చేస్తామన్నమాట. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అమ్మ ఈరోజు ఈ మాత్రం చెప్పించావు, ఈ మాత్రం వాళ్ళకి సంతోషం కలిగింది, నీకు థ్యాంక్ యూ అని చెప్పి అప్పుడు చెప్పుకోవడం అనమాట. కాబట్టి అట్లా మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఒక మనిషి నిజంగా ఉన్నారనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి. అట్లా మనం ఈరోజు చెప్తే రేపటికే మన సమస్యలు కూడా తీరిపోతూ ఉంటాయి. అంత శక్తి ఉంటుంది. ఒక ఫోటోలో ఉన్న దేవతకు కూడా అంత శక్తి ఉంటుంది. మనం భావించే యద్భావం తద్భావతి, అంతే కదా. సో ఇక్కడికి స్టాప్ చేద్దాం. కాబట్టి ఈరోజు ఫిబ్రవరి 5న మీరు టేక్అవే పాయింట్స్ ఏమనుకోవాలి అంటే, నేను ఎంత వైఫల్యం వచ్చినా నేను కుంగిపోను, నేను దీర్ఘ ఆలోచనని చెయ్యను, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా ఉంటాను, నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను ఎక్కువగా. సో పొరపాట్లు ఏమైనా చేసినా నన్ను నేను క్షమించుకుంటాను. ముందు మనల్ని మనం ఫర్గ్యూ చేసుకోవాలండి. మనం పాపాత్ములు అని చెప్పేసి భయపడిపోయి బయటికి రాకుండా అట్లా ఉండకుండా. కాబట్టి అవన్నీ టేక్అవే పాయింట్స్ అనమాట. సో ఈ రోజుది ఇక్కడితో ముగిద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై రామకృష్ణ.